మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఆఖరి పోరులో భారత జట్టు విజేతగా నిలవాలని యావత్తు దేశం ఆకాంక్షిస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు మహిళా క్రికెట్ అకాడమీ నుంచి రాష్ట్ర మహిళా క్రికెటర్లు మనాగోతాన్ని మన ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇంగ్లాండ్ లార్డ్స్ వేదికగా మరికొద్ది గంటల్లో ఇండియా ఇంగ్లాండ్ వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందన్నాడు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వందలాది కోట్ల మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు మహిళా ఉమెన్ అకాడమీలో ఉన్నాం. ప్రస్తుతం అసలు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారు, అసలు ఇండియా టీం గురించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనం ప్రస్తుతం తెలుసుకుందాం. గతంలో ఇండియా టీంలో ఆడిన కల్పన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఎలా ఉంది ఇండియా టీం విజయ అవకాశాలు ఎలా ఉంది? చాలా ప్రౌడ్గా ఉంది ఫస్ట్, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఫైనల్స్కి రావడం. అలాగే ఎందుకంటే బ్యాటింగ్లో ప్రతి ఒకళ్ళు ఫెయిల్ అయినా ఇంకొకళ్ళు చూపిస్తున్నారు. సో ఫీల్డింగ్ ప్రతి ఒక్కరు, దీప్తి శర్మ, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ అంటే రన్అట్స్ కానీ క్యాచెస్ కానీ బ్రిలియంట్ క్యాచెస్, బ్రిలియంట్ బౌలింగ్, ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉత్పాదంగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఖచ్చితంగా 100% ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే మనకే అడ్వాంటేజ్. ఆల్రెడీ ఇంగ్లాండ్ టీం ఓడిపోయింది మన చేతిలో. సో ఆల్రెడీ వాళ్ళకి చాలా భయంగా ఉంది. ఆల్రెడీ మనం గెలుచున్నాం కాబట్టి 100% మనమే గెలుస్తాం. ఇప్పుడు గతంలో మెన్స్ జట్టు చూసుకుంటే లేడీస్ సాధారణ తక్కువ ఉంది. కంపేర్ ఇప్పుడు చూసాం కదా, అంటే ఇంత ముందు కన్నా ఇప్పుడు ఉమెన్స్ లైవ్స్ ఇవ్వడం కానీ అంటే తెలుస్తుంది ఎవరు ఉమెన్స్ కూడా ఆడుతున్నారా క్రికెట్ అని. ఇంతకుముందు అయితే చాలా మందికి తెలియదు అన్నమాట. సో ఇప్పుడు అందరికి అమ్మాయిలు కూడా ఆడుతున్నారా, ఇంత దూరం వెళ్ళారు ఫైనల్స్ దాకా అనే ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఇండియాలో కానీ. అంటే మొత్తం గతంలో కల్పన ఇంటర్నేషనల్ మ్యాచ్లో 7 ఆడారు. అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్ ఒకవేళ ఇండియా గెలిస్తే మహిళా గెలుపు ఈ ద్వారా మళ్ళీ మహిళల్లో ఈ ఆట పట్ల ఆదరణ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం చెప్పాము ఎలా ఉంది మనకి ఇండియా విజయ అవకాశాలు ఎలా ఉంది? ఇండియా టీం బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతి మ్యాచ్కి ఒక్కొక్కళ్ళు 100 చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ పూనం రోతక్క చాలా బాగా ఆడారు. తర్వాత మొన్న మ్యాచ్ ఏమో హర్మన్ ప్రీత్ అక్క 171 కొట్టింది. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండి చాలా టీం బాండింగ్ బాగుంది మన ఇండియా టీంకి. ఇంగ్లాండ్ అందులో ఓడిపోయి ఉంది కాబట్టి సో ఫస్ట్ వాళ్ళు హెసిటేట్ చేస్తారు మన వాళ్ళని ఫేస్ చేయడానికి. సో ఇండియా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని డామినేట్ చేయాలి. మన వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా ఇదే కాన్ఫిడెంట్తో ఆడితే ఖచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎవరు బాగా ఆడతారు ఈ మ్యాచ్లో? ఇండియా బాగా, ఎవరు ప్లేయర్స్ ఎవరు? అందరూ ఆడతారు. మిథాలీ యొక్క సారథ్యంలో ఫస్ట్ టైం ఇండియా ఫైనల్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పిట్ట కొంచెం కోతగనం అంటారు కదా, అది నిజంగా హర్మన్ అక్కకే సాధ్యమవుతుంది. చూడడానికి మనిషి చాలా సింపుల్గా ఉన్నా తను ఎంతైతే కష్టపడిందో ఆ కష్టాన్ని అంతా మ్యాచ్లో పెట్టడము, ఇంకా దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ వాళ్ళందరూ ఎవరి రోల్ వాళ్ళు పూర్తి చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనతో పాటు కోచ్ ఉన్నారు. ఆయన మన ఇండియా విజయావకాశాలు ఎలా ఉన్నాయి, అసలు మహిళా జట్టు ప్రస్థానం ఎలా సాగుతుంది, శిక్షణ స్థాయిలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎలా శిక్షణ సాగుతుంది, ఇప్పుడు భారత విజయావకాశాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సో టీమిండియా మన ఉమెన్ టీంకి ముందు ఆల్ ద బెస్ట్ చెప్తున్నామండి మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉమెన్ ఫ్యామిలీ తరఫున. యాక్చువల్గా మీరు చూస్తే ఒకప్పుడు అవేర్నెస్ తక్కువ ఉంది ఉమెన్ క్రికెట్లో. సో ఆఫ్టర్ బీసీసీలో మర్జ్ అయిన తర్వాత ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలు పెట్టడం జరిగింది. అట్లాగే ఒక ప్రొఫెషనల్ కోచెస్ని కానీ ట్రైనర్స్, ఫిజియోస్ అన్ని యాంగిల్స్లో బాయ్స్కి ఏదైతే ఇచ్చారో అది బీసీసీఐ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. సో బీసీఐ లీన్ అయిన తర్వాత అప్పుడు మా సెక్రటరీ గంగరాజు గారు కానీ ఉమెన్ క్రికెట్కి డెఫినెట్గా మనం చేయాలి అని చెప్పేసి ఉమెన్ క్రికెట్ అకాడమీ స్థాపించడం జరిగింది. అప్పుడు మా జాగర్లముడి నరేంద్రనాథ్ గారు చైర్మన్ అవడం జరిగింది. సో ఆయన సారథ్యంలో మాకు ఉమెన్ అకాడమీ ఇలా గుంటూరులో స్థాపించడం జరిగింది. ఒక గ్రౌండ్ ఇవ్వడం జరిగింది, జేకేసీ కాలేజ్ జరిగింది. ఇదంతా కూడా దానివల్ల ఏంటంటే ఉమెన్ క్రికెట్ అవేర్నెస్ పెరిగి మహిళా క్రికెట్ రావడం జరిగింది ఇప్పుడు. సో ఇవాళ మ్యాచ్లో టీం కాంబినేషన్ చూస్తే మనం ఇంగ్లాండ్ కానీ మన టీం కాంబినేషన్ చూస్తే మన టీం చాలా బాగుందండి. ఎందుకంటే యంగ్స్టర్స్ అలాగే సీనియర్ మోస్ట్ క్రికెటర్స్ లైక్ మిథాలీ కానీ, జూలన్ గోస్వామి వీళ్ళందరూ కూడా బాగా సీనియర్ మోస్ట్. మీరు లాస్ట్ 10 to 15 years నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో జూనియర్ క్రికెటర్స్ దీప్తి శర్మ కానీ,
ఇంకా యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు. సో దీప్తి శర్మ లాంటి వాళ్ళు. ఈ టీమ్ కాంబినేషన్ ఏంటంటే బౌలింగ్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్, పర్టికులర్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే ఈక్వల్ టు బాయ్స్ వీళ్ళందరూ కూడా ఆ కాంపిటేటివ్నెస్లో పాల్గొనడం జరిగింది. సో మనం రీసెంట్గా చాలా మ్యాచ్లు చూసాము జరుగుతున్న. ఏంటంటే ఆ డామినేషన్ కానీ క్రికెట్ ఫీల్డ్లోనే ఒకప్పుడు మన ఉమెన్ తలంచుకొని వెళ్ళిపోవటం ఇలా మన ఇండియన్ కల్చర్కి అలా ఉండేది. బట్ ఈ రోజు ఏంటంటే తలెత్తుకొని గర్వపడేలాగా మన మహిళా క్రికెటర్స్ అలా చేస్తున్నారు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండి. సార్ డెఫినెట్గా 100% ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇండియా డామినేట్ చేస్తుంది. ఫస్ట్ ఓపెనర్స్ నుంచి మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్లో కూడా మంచి స్కోర్స్ కొట్టగల బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అందరూ క్యాపబుల్. 100% వాళ్ళు డెఫినెట్గా ఇండియా విజయ అవకాశాలు 100% ఉన్నాయని మేము అనుకుంటున్నాం. నిజంగానే ఇండియాకి 100% ఉన్నాయండి. మనకి ఆల్రెడీ ఇందులో మిథాలీ హైయెస్ట్ వికెట్ రన్ టేకర్ రికార్డు సృష్టించింది. అలాగే జులన్ గోస్వామి, మన హర్మన్ప్రీత్ కౌర్. ఇదేంటంటే మనకి వీళ్ళకి అప్కమింగ్ ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. గెలిచినా గెలవకపోయినా ఇదేంటంటే ఆ రోజు పెర్ఫార్మెన్స్ని బట్టి ఇదవుతుంది, డిసైడ్ అవుతుంది విజయ అవకాశాలు అనేవి. అయితే ఏంటంటే ఈ ఫైనల్కి చేరడం అనేది అప్కమింగ్ ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. గొప్ప అచీవ్మెంట్ ఇది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇది మన ఉమెన్ ప్లేయర్స్ మనోగతం. ఇటు పరిస్థితిలో కూడా ఇంగ్లాండ్తో గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఇండియా విజయ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉంది. దీనివల్ల ఫైనల్లో అండర్ డాగ్స్గా ఈ టోర్నీలో ప్రవేశించి ఇప్పటికీ చాలా అప్రహత్య విజయాలు సాధించింది, వేగంగా పుంజుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా టీంనే ఫేవరెట్గా చెప్తున్నారు ఇక్కడ క్రీడాకారులు. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు. All the best Indian team women cricket. All the best. All the best India. India!